హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే తిరుపతి స్టేషన్లో ఉన్నామన్నమాట. సో తిరుపతి నుంచి సికింద్రాబాద్ అయితే వెళ్తున్నాం వందే భారత్ ఎక్స్ప్రెస్లో. ఇది 3:15కి స్టార్ట్ అవుతుంది అనమాట. సో మా సీట్లో అయితే వచ్చి వెళ్ళి కూర్చునేసాను. సో స్టేషన్లో అయితే ఇలా ఉంది చూడండి బయట. సో ఈ ఓన్లీ లిమిటెడ్ స్టాప్స్ ఉంటాయన్నమాట. సో ఓన్లీ 5 స్టాప్సే. తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ అండ్ సికింద్రాబాద్కి అనమాట. సో మాటల్లో అయితే స్టార్ట్ అయిపోతుంది చూడండి. సికింద్రాబాద్కి 11:40కి నైట్ రీచ్ అవుతుంది అనమాట. సో చాలా లిమిటెడ్ స్టాప్స్ ఉన్నాయి. సో ఇది చాలా యూస్ఫుల్ అనమాట. ఎవరన్నా నైట్ కల్లా సికింద్రాబాద్కి వచ్చేయాలంటే ఇది అనమాట. ఈ ట్రైన్లో 8 hours జర్నీ అనమాట. 3:15కి అయితే నైట్ 11:40 కల్లా ఉంటుంది. సో అక్కడ చూడండి కొత్తగా లాకర్స్ బాగున్నాయి. ఆటోమేటిక్ చూడండి గ్రీన్ బ్లూ కలర్లో ఉన్నాయి. సో అవి కొత్త లాకర్స్. ఆటోమేటిక్గా మనం పే చేస్తే లాకర్స్ పర్ అవర్కి ఇంత అన్నట్టుంది. సో న్యూ ఇన్నోవేషన్ అనమాట. సో చాలా బాగా అనిపిస్తుంది. సో చాలా రష్ ఉంది. మాటల్లోనే అయితే దాటిపోయాము తిరుపతి. సో నెక్స్ట్ రేణిగుంట స్టేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో జస్ట్ రేణిగుంట స్టేషన్ చాలా దగ్గర అనమాట తిరుపతికి, ఒక 15 kilometers. మరి ఇక్కడ స్టాప్ ఉందో లేదో తెలియదు. సో ఇక్కడైతే మాకు స్నాక్స్ అయితే ఇచ్చేసాడు. సో హల్దీరామ్ ప్యాకెట్స్ అది. సో నెక్స్ట్ ఇంకా మాటల్లోనే నెల్లూరు స్టేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ 4:35 అవుతుంది. సో ఆల్మోస్ట్ 1 hour 20 minutesలోనే ఇక్కడికి వచ్చేసాడు అనమాట నెల్లూరుకి. నార్మల్ ట్రైన్లో అయితే 2 hours పడుతుంది. సో నెల్లూరు స్టేషన్లో కూడా బాగానే జనాలు ఉన్నారు. సో దీనికోసం ఈ ట్రైన్ ఎక్కడానికి అనమాట. సో చూడండి చాలామంది ఉన్నారు. సో ఇది చాలా కన్వీనియంట్ అనమాట ఈ వందే భారత్ ట్రైన్. 8 hours సికింద్రాబాద్కి. నార్మల్ ట్రైన్లో అయితే 12 hours పడుతుంది. సో దీంట్లో 8 hours కాకపోతే కొంచెం వెళ్ళాల్సిన వాళ్ళు సిట్టింగ్ అంటే కొంచెం ఇబ్బంది పడతారు. సో నెక్స్ట్ ఇంకా బాగా కరెక్ట్ టైంకి అయితే తీసుకొచ్చేసాడు నెల్లూరుకి అనమాట. 4:35. సో చూడండి మొత్తంగా ఖాళీ అయిపోయింది, అంతా ఎక్కేశారు. సో ఇది చూడండి డోర్ ఆటోమేటిక్గా అయితే క్లోజ్ చేసేసుకుంటుంది అనమాట. సో ఇది ఒక సేఫ్టీ అనమాట, మంచిగా ఉంటుంది. ఏంటంటే మధ్యలో దిగేవాళ్ళు ఎక్కేవాళ్ళు లేకుండా మంచిగా ఉంటుంది అనమాట. సో ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ స్టాప్ వచ్చి ఒంగోలు అనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 1 hour 10 minutes పడుతుంది యాక్చువల్ టైం చూపించేది, మరి చూడాలి. సో కరెక్ట్ టైంకి అయితే వచ్చేసింది అనమాట ఒంగోలుకి. 5:45. సో కరెక్ట్ టైంకి అయితే వచ్చేసాము ఒంగోలుకి. సో దీనికైతే చూడండి ఇక్కడ కూడా బాగానే ఉన్నారు రష్. సో ఆటో క్లోజ్ అయిపోతుంది. చాలా సేఫ్టీ ఫ్యూచర్ అనమాట. సో నెక్స్ట్ గుంటూరు స్టేషన్ అనమాట. సో గుంటూరుకి 7:45 అరౌండ్ 8కి అలా రీచ్ అవుతుంది అనమాట. సో చూద్దాము. సో ఇక్కడ ఒంగోలు అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇది నాకు చాలా కన్వీనియంట్ అనిపించింది. నాకు ఆన్ ద స్పాట్ దొరికేసింది అనమాట. మాట వల్లే ఫుడ్ తెచ్చేసుకొచ్చేసారు 8కి. సో చాలా బాగుంది ఫుడ్. సో నెక్స్ట్ గుంటూరు స్టేషన్ అయితే వచ్చేస్తుంది. సో గుంటూరు స్టేషన్ తర్వాత నల్గొండ, మిర్యాల కూడా నల్గొండ అనమాట. సో చూద్దాము. ఆన్ టైంలోనే అయితే గుంటూరుకి వచ్చేసింది అనమాట. సో చూడండి గుంటూరు అయితే వచ్చేసింది. సో డిన్నర్ చేసి ఇక్కడ వేసేసామన్నమాట. సో డిన్నర్ కూడా చాలా బాగుందన్నమాట. సో నెక్స్ట్ గుంటూరు కూడా దాటిపోతుంది. సో ఇంకా నెక్స్ట్ మేమైతే వీడియో తీయలేదు అనమాట, నిద్రపోయాను. సో నైట్ ఆన్ టైం అయితే వచ్చేసింది అనమాట 11:40కి. సో మేమైతే దిగిపోతున్నాం సికింద్రాబాద్లో. సో ఆన్ టైం అయితే వచ్చేసాము చాలా హ్యాపీగా. సో చూడండి బయట కూడా చూపిస్తాను ఎంత రష్ ఉన్నారో. ఆల్మోస్ట్ 11:40 కూడా చాలా మంది జనాలు ఉన్నారన్నమాట స్టేషన్లో. సో ఈ లాగ్ ఎంతటితో ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. నెక్స్ట్ లాగ్